హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక శకుంతల మనసులో నవ్వుతూ, రుద్ర నీ మీద ప్రేమను చూపించట్లేదు, నా కుట్ర కుతంత్రాల ద్వారా నీ మీద ప్రేమతో చూపిస్తున్నాను. నిన్నంత తేలిగ్గా ఎలా నమ్ముతాను రుద్ర? నా కొడుకును పొట్టున పెట్టుకున్నావు, అలాంటిది ప్రేమతో హత్తుకుంటానని ఎలా అనుకున్నావు? నువ్వు గనక గంగను పెళ్లి చేసుకుని వస్తే ఈ కుటుంబం అల్లకల్లోలమవుతుంది. అలా జరగకుండా ఉండడానికే ఆ పార్వతి నీకు పెళ్లి చేయాలని నేను చూస్తున్నాను. అయినా నువ్వెక్కడ పోతే నాకేంటి రుద్ర? మా కుటుంబం గురించి ఆలోచించాను. నీ వల్ల కలతలొస్తాయన్న బాధతో ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో నీకు సంబంధం చూశాను. అదేవిధంగా నీతో మాట్లాడకుండా ఉండాలనుకున్నాను. చివరికి నీతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా అయితే నేను పార్వతి ఈ ఇంటికి కోడలుగా రాబోతుంది. ఆ తర్వాత పార్వతి చేతుల్లో నలిగిపోతావు రుద్ర. పార్వతి ఎలాంటిదో, తన గుణమేంటో నీకు బాగా తెలుసు. తను నిన్ను ఒక చక్రంలా తిప్పుతుంది. ఇక నువ్వు ఆ చక్రం నుంచి బయటికి రాలేవు రుద్ర. ప్రతిరోజు నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అదే నేను కోరుకుంటున్నాను అనుకుంటూ శకుంతల నవ్వుతుంటే, ఇంతలో వీరేంద్ర ఇష్క వచ్చి, అత్తయ్య గారు, మీరు ఇంత ట్విస్ట్ ఇస్తారనుకోలేదు. మీరు రుద్రబావతో మాట్లాడడం ఏంటి? రుద్రబావ కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి? అది కాకుండా ఏ అమ్మాయిని తీసుకొచ్చినా తల వచ్చి ఆమె మెడలో తాళి కడతానని చెప్పడం ఏంటి? అంటే రుద్రబావ మీ మీద ఎంత ప్రేమ చూపుతున్నాడో ఇప్పుడే అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్న విషిక? వాడు నా కొడుకును చంపాడు, అలాంటిది వాడు నా మీద ప్రేమ చూపించడం ఏంటి? వాడు నా మీద ప్రేమ చూపించినంత మాత్రాన నేను చూపిస్తానా? అది కేవలం నటన మాత్రమే. ఎన్ని రోజులు ఈ ప్రేమ నటన? కొద్ది రోజులే. ఆ తర్వాత తన దారి తనది, మన దారి మనది. ఇక వీరేంద్ర మాట్లాడుతూ, అయ్యో అత్తయ్య గారు, అలాంటి మాటలు మాట్లాడకండి. పాపం రుద్రబావేమో మీరు మారిపోయారేమోనని, ప్రేమతో చూస్తున్నారేమోనని అనుకుంటున్నాడు. మనం రుద్రబావికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదత్తయ్య. అయినా పార్వతి గారేమో ఈ ఇంటికి కోడలుగా రావాలంటే తనకు ఆత్మగౌరవం ఇవ్వాలంట. తనకి ఏది కావాలనో అది తీసుకురావాలంట. ఇక తనని వేలెత్తే మాట్లాడే వాళ్ళు ఉండకూడదట. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి రుద్రబావ ఎలా ఒప్పుకుంటాడత్తయ్య? ఏంటి వీరు రుద్రకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? నీ బామ్మర్ది చంపింది రుద్రయే కదా, మర్చిపోయావా? కానీ అత్తయ్య, రుద్ర కావాలని చంపలేదు కదా, ఏదో పొరపాటుగా ఆవేశంతో అలా చేశాడు. ఇక పాత విషయాలన్నీ మర్చిపోండి అత్తయ్య. వీరు నువ్వు మర్చిపోతావేమో కానీ ఈ తల్లి అనేది మర్చిపోదు. తల్లి ప్రేమ అలాంటిది. ఇక వీరేంద్ర మనసులో, అత్తయ్య గారు, నా ప్రేమతో మిమ్మల్ని రెచ్చగొడుతున్నాను. ఆ రుద్ర అంటే ప్రతిరోజు మీరు ద్వేషించుకోవాలి. నా నోటితోనే రుద్ర మంచివాడని చెప్తాను. అది విని మీరు భరించలేక రుద్ర ఎలాంటివాడో, వాడి నీచ బుద్ధులేంటో అన్నీ చెప్తారు. ఇక మీరేమో ఆ రుద్రగాడి గురించి అలా చెప్తుంటే నా మనసు ఎందుకో హాయిగా ఉంది. రే రుద్ర, ఇక నువ్వు పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నావు. ఇక పార్వతి నీకు చుక్కలేంటో చూపిస్తుంది. అకాడమిక్లో ఆ గంగకు బాక్సింగ్ నేర్పిస్తావా? ఇక పార్వతిని పెళ్లి చేసుకున్నాక గంగకి ఎలా బాక్సింగ్ నేర్పిస్తావురా? కొద్ది కొద్దిగా గంగ మోజులో పడుతున్నావని అర్థమైందిరా. ఇక కొద్ది రోజుల్లో నీకు పెళ్లి చేస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అనుకుంటూ వీరేంద్ర నవ్వుతుంటే, ఇక ఇషిక సంతోషంతో, చూసావా బ్రో, మన ప్లాన్లన్నీ కొద్ది కొద్దిగా సక్సెస్ అవుతున్నాయి. మొదట్లో మన ప్లాన్లన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు చూసారా, చేస్తుండగా మన ప్లాన్లన్నీ ఎలా సక్సెస్ అవుతున్నాయో. ఏదో ఒక రోజు నీతి కంటే అవినీతే గెలుస్తుంది. ఇప్పుడు ఈ కలియుగంలో నీతి కంటే అవినీతే గెలుస్తుంది బ్రో. ఇక ముందు ముందు ఏం జరగబోతుందో మన కళ్ళతో మనం చూడాలి. ఇక తెల్లవారగానే పార్వతి సంతోషంతో ఇక రెడీ అవుతుంటే, ఇంతలో వాళ్ళ అన్నచ్చి, ఏంటి పారు, ఎందుకు ఇంత గ్రాండ్గా తయారవుతున్నావు? ఇంకేముందన్నయ్య, రుద్రతో ఎంగేజ్మెంట్ జరుపుకోవడానికి. ఏంటి పారు, ఏం మాట్లాడుతున్నావు? వాడు ఎక్స్ ఛాంపియన్ తెలిసి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అయ్యో అన్నయ్య, కాస్త తెలివి పెట్టి ఆలోచించు. ఇప్పుడు కనుక నేను రుద్రతో ఎంగేజ్మెంట్ జరుపుకుంటే ఇక అకాడమిక్ మొత్తం నాకే సొంతమవుతుంది. ఇక నా గుప్పెట్లోకి వస్తుంది. ఇక రుద్రను చక్రంలా నేను తిప్పుకుంటాను. ఇక సింహాసనానికి అధిపతిని నేనే అన్నయ్య. రుద్ర ఎంత టాలెంటో నీకు బాగా తెలుసు అనుకుంటా కదన్నయ్య. రుద్రతో పోటీ పడడం ఎవ్వరికీ అంత తేలిక కాదు, సాధ్యం కూడా కాదు. అప్పుడేదో గతంలో రుద్ర కెరీర్ బాలేదని దూరం చేసుకున్నాను.
ఇక ఇన్ని రోజులు బాధపడ్డాను. ఎలాగైనా రుద్రని సొంతం చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు చివరికి ఆ శకుంతల గారు వచ్చి నా కొడుకును పెళ్లి చేసుకోమని చెప్పారు. ఇక నేనెందుకు కోరుకుంటానన్నయ్య? నా స్టేటస్ గురించి అన్నీ చెప్పాను. సరే పారు, నీకు నచ్చినట్టు చేయి. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏది కావాలంటే అది ఇస్తున్నావు. సరే అన్నయ్య, పద, టైం అవుతుంది. రుద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. ఈరోజు మా ఇద్దరిది ఎంగేజ్మెంట్. సరే పారు, పద వెళ్దాం. ఇటు ఏమో రుద్ర సంతోషంతో ఇక తయారవుతుంటే ఇంతలో శకుంతల వచ్చి, నాన్న రుద్ర, చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. మనిద్దరి మధ్య ఎంత కోపమున్నా నీకు పెళ్లి చేయాలనే ఆలోచన నాకుంది. నువ్వు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారు రుద్ర? నేను చూపించిన అమ్మాయిని నువ్వు తప్పకుండా చేసుకోవాలి. లేకపోతే ఈ అమ్మ మనసు బాధపడుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఎలాగైనా సరే నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని. చూడు పెద్దమ్మ, నీకు అప్పుడే చెప్పాను, ఆ అమ్మాయి ఎవరైనా సరే తల వంచి ఆమె మెడలో తాళి కడతాను. నాకు తెలుసు రుద్ర, తెలుసు అమ్మ మాటను కాదనవని. అదిగో అమ్మాయి కూడా వచ్చింది. అమ్మాయి ఎలా ఉందో చూడాలని అనుకుంటున్నావు కదా. పద రుద్ర, ఆ అమ్మాయిని చూస్తూ అనుకుంటూ శకుంతల ఇక రుద్రను కిందికి తీసుకురాగానే ఇక పార్వతిని చూసి రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోవడంతో, చూసావా రుద్ర, ఎవరో నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీ పార్వతి. ఇక నేను పార్వతితో మాట్లాడాను. పార్వతి కూడా నిన్ను ఇష్టపడుతుందంట. ఆ విషయం బయటికి చెప్పలేక మనసులో బాధపడిందంట. పార్వతి బాధలన్నీ నాకు షేర్ చేసింది రుద్ర. అందుకే మళ్ళీ మీ ఇద్దరిని కలపాలనుకున్నాను. మీ ఇద్దరికి పెళ్లి చేయాలని చూస్తున్నాను. కానీ పెద్దమ్మ, నాదొక విన్నపం. రుద్ర, నేను చూపించిన అమ్మాయిని తప్పకుండా పెళ్లి చేసుకుంటావు. అమ్మ మాటను జవదాటావు కదా, ఆ నమ్మకం నాకుంది. ఇంతలో విజయేంద్ర చూసి, శకుంతల, నీకు బుద్ధుందా? ఈ పార్వతి రుద్రని ఓడించి అకాడమీకి రాకుండా చేయాలని సర్వ ప్రయత్నాలు చేసింది. అలాంటి అమ్మాయి ఇంటి కోడలుగా రావడమా? జరగదు, జరగనివ్వను కూడా. చూడు రుద్ర, నా మాట విను. ఎంగేజ్మెంట్ చేసుకోకు. పార్వతి ఎలాంటిదో నీకు బాగా తెలుసు కదా రుద్ర. నా మాట విని ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని చెప్పు రుద్ర, చెప్పు. లేదు పెదనాన్న, పెద్దమ్మ ఎలా చెప్తే అలా. శకుంతల, ఏం చేస్తున్నావో ఒక్కసారైనా ఆలోచించు. ఆ పార్వతి ఇంటి కోడలుగా వచ్చే అర్హత లేదు. దయచేసి ఆమెని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పు శకుంతల. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? గతంలో వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా. ప్రేమించుకున్న వాళ్ళని విడిదీయడం కరెక్టేనా చెప్పండి? వీళ్ళిద్దరిని కలపాల్సిన బాధ్యత మనదే కదండి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక నా మాటను చెప్పేశానండి. మీరు ఎన్ని చెప్పినా నేను వినను. అయ్యో శకుంతల, ఇప్పుడు గనక పార్వతి మన ఇంటి కోడలైందనుకో, తర్వాత బాధపడేది మనమే. గుర్తుపెట్టుకో, ఇక నీ ఇష్టం అనుకుంటూ విజయేంద్ర బాధతో వెళ్ళిపోగానే ఇక పార్వతి కోపంతో, ఏంటత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఈ ఇంటికి కోడలుగా వచ్చే అర్హత లేదా? చెప్పండి అత్తయ్య గారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అయ్యో పార్వతి, మా ఆయన గురించి తప్పుగా తీసుకోకమ్మా. ఆయన అలా కోపంతో వెళ్ళిపోయారు కానీ తర్వాత తన ప్రేమేంటో ముందు ముందు నువ్వే చూస్తావు పార్వతి. రుద్ర, గతంలో మనిద్దరం ప్రేమించుకున్నాం, తర్వాత విడిపోయాం. ఇక మనిద్దరిని కలపడానికి ఆ దేవుడే మీ పెద్దమ్మ రూపంలో వచ్చాడు. ఇలా అయితేనే మనిద్దరికి పెళ్లి కాబోతుంది రుద్ర. ఇక నీ జీవితంలోకి వస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. మరి నీ లైఫ్లోకి రావడం ఇష్టమేనా రుద్ర? ఇది విని రుద్ర మౌనంగా ఉండడంతో, ఏంటి రుద్ర ఏం మాట్లాడట్లేదు? అంటే నీ మనసులోకి రావడం ఇష్టం లేదా? సరే రుద్ర, నీకు ఇష్టం లేకపోతే చెప్పేసే, ఇప్పుడే వెళ్ళిపోతాను అనుకుంటూ పార్వతి వెళ్ళిపోతుంటే ఇక రుద్ర వెంటనే, పార్వతి ఒక్క నిమిషం ఆగు. నువ్వు నా జీవితంలోకి రావడం నాకు ఇష్టమే. సరే రుద్ర, ఇక రింగ్స్ మార్చుకోవాలి కదా, టైం అవుతుంది. ఇక నేను తొందరగా అకాడమిక్ వెళ్ళాలి. అయినా త్వరలోనే మన అకాడమిక్ది మన సొంతం అయిపోతుంది కదా అనుకుంటూ సంతోషపడుతుంటే ఇక పంతులు మంత్రాలు చదువుతూ రింగ్స్ ఇవ్వగానే ఇక పార్వతి సంతోషంతో రుద్రకి రింగ్ తొడగగానే రుద్ర కోపంతో ఏం చేయలేక పార్వతికి రింగ్ తొడుగుతాడు. మరి గంగ జీవితం ఏం జరగబోతుందో ముందు ముందు చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.